భారీ వర్షాలకు కమలాపురం మండలంలోని పాగేరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వంకపై నీటి మట్టం పెరగడంతో కమలాపురం కాజీపేట మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గంగవరం, విపారాపురం, మనకవారిపల్లె గ్రామాలకు కూడా సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్లారిటీగా వచ్చిందా మండలం రూపాల్ గ్రామము దోవికాను కాడ డమ్ములు ఎన్ని పెట్టుకున్నాం సార్. మేము డైలీ అదేవిగా పాగేరు నదిగా పెట్టుకున్నాము. అవి డైలీ ఉతుకుతున్నాము. అవి అనుకోలే ఏడు డమ్మున ఏరు ఎక్కువ వచ్చి కొట్టుకోమని మాకు డమ్ములు, గుడలు, సబ్బులు, సోడా బీజము, సరుకులు అన్నీ ఉన్నాయి సార్. కాసులు అయినది మాకు విలువైనవి డమ్ములు కూడా పోయినాయి. మాకు బతుకు తిరుగు డమ్ములు అన్నీ లేవు సార్. మాకు దయచేసి మీరు సాయం కోరుతున్నాము. మా ఉండే జీవనాధారం అంతా మొత్తం పాగేరు నదిలో కొట్టుకొని పోయినాయి సార్. అసలు మాకు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు మేము మాకు దయచేసి సాయం చేయాలని కోరుతున్నాం సార్. రైతులకు చెప్పుకునేదానికి కూడా అవకాశం లేదు సార్. మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి సార్. బట్టలు గిట్టలు మేము పని చేసుకునే వస్తువులు అన్నీ పోయినాయి సార్. ఏమే కానీ ఒక్క వస్తువు కూడా లేవు సార్. మాకు ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు సార్. మా పరిస్థితి చేసేదానికి ఆధునికం ఏమీ లేకుండా పాగేట్లో కొట్టకపోయినాయి. మేము డమ్ములు, గుడ్డలు అన్నీ పెట్టుకున్నాం. ఏమి చేయాలి, వాళ్ళకి ఏం చెప్పాలి మేము అని, రైతులకు ఏం చెప్పుకోవాలి అని. మా డమ్ములు పోయినాయి అనుకున్నాం, కానీ గుడ్డలు కూడా పోయినాయి. ఏం చెప్పాలి వాళ్ళకు? ఏమన్నా సహాయం ఉంటే మీరే ఏమన్నా